స్తోత్రం స్తోత్రం. ఆమేన్. అందరూ మోకరించి అందరూ మీ స్థలంలో మీరు కూర్చోండి. మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామంలో కూడి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి హృదయపూర్వకమైనటువంటి వందనాలు. అందరికీ వందనాలు. ఈ రోజున చాలామంది శాంతిని కోల్పోతున్నారు, కుటుంబంలో సమాధానాన్ని కోల్పోతున్నారు. అందుకనే ప్రభు అంటాడు, నా శాంతిని మీకు అనుగ్రహిస్తానంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను, లోకం ఇచ్చినట్లుగా నేను మీకు ఇవ్వను. నా శాంతిని మీకు అనుగ్రహిస్తానని ప్రభువు చెప్తున్నాడు. స్వయంగా ఆయన చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. కుటుంబంలో ఎందుకు శాంతి సమాధానాలు ఉండట్లేదంటే, లోకంలో ఉన్నటువంటి వారిని మనం చూస్తే వారి జీవితాల్లో ఆస్తి ఉండొచ్చు, అంతస్తు ఉండొచ్చు, పేరు పదవ ప్రతిష్టతలు ఉండవచ్చు. అయినప్పుడు కూడా కొంతమందికి ఈ శాంతి అనేది ఉండదు. కొన్ని కుటుంబాల్లో సమాధానం అనేది ఉండదు. వారికి లాగా మనం ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. లోకస్తుల్లాగా మనం ఉండకూడదని ప్రభు కోరుకుంటున్నాడు. అందుకనే ప్రభువే స్వయంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, నా శాంతిని మీకు అనుగ్రహిస్తున్నాను. చదవండి, ఆ మాటలు చదవండి. యోహాను సువార్త 14వ అధ్యాయము 27వ వచనంలో అక్కడ ఒక చక్కటి మాట రాయబడి ఉంది. 14వ అధ్యాయము 27వ వచనము చదవండి. శాంతిని మీకు అనుగ్రహించి వెళ్ళుచున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు. ఆమేన్. హల్లెలూయా. లోకం ఇచ్చినట్లుగా నేను మీకు అనుగ్రహించట్లేదు అంటే, ప్రతి క్రైస్తవులు ప్రతి ఆత్మీయులు ఏమనుకుంటారంటే, లోకంలో ఉన్నటువంటి వారిని చూసి మనకంటే వారే బాగున్నారు, మనకంటే వారే శాంతి సంతోషము సుఖభోగాలతో ఉన్నారని ప్రతి ఒక్కరూ అనుకుంటారు. కానీ మనకున్నటువంటి ఆత్మీయతలో మనం ఆలోచిస్తే కనుక, ఆత్మీయంగా మనం ఆలోచిస్తే, ఆత్మానుసారంగా నడుచుకున్నటువంటి వారు ఆలోచిస్తే, దేవుడిచ్చినటువంటి శాంతిని మనం పొందుకుంటే కనుక ఈ లోకంలో మనకి ఏది అక్కర్లేదు. హల్లెలూయా హల్లెలూయా. ఈ రోజున చాలామంది లోకంలో ఉన్నటువంటి శాంతిని మరి కోరుకుని, ఈ ఆత్మీయంగా ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా కుటుంబాల్లో శాంతిని కోల్పోతున్నారు, సమాధానాన్ని కోల్పోతున్నారు. కొన్ని కుటుంబాలు మనం చూడండి, ప్రభువు నమ్ముకున్నప్పుడు కూడా చాలామంది జీవితాల్లో భర్త ద్వారా భార్య శాంతిని కోల్పోతుంది, భార్య ద్వారా భర్త శాంతిని కోల్పోతుంది. అట్లాగే కుటుంబంలో తల్లిదండ్రులను బట్టి పిల్లలకే శాంతిని కోల్పోతూ ఉంటారు. మరి అటువంటిప్పుడు కుటుంబంలోనే శాంతి సమాధానం లేనప్పుడు దేవుడు మనకిచ్చినటువంటి ఈ ప్రభు చెప్తున్నటువంటి ఈ మాటను బట్టి మనం ఆలోచిస్తే, నువ్వెక్కడికి వెళ్ళినా, ఎవరిని ఆశ్రయించినా, ఒకవేళ నువ్వు కొన్ని కోట్ల రూపాయలు పెట్టి నువ్వు శాంతిని కొనాలని ప్రయత్నం చేసినా కానీ అది మనకు దొరకదు. యేసు ప్రభు ఒక్కడే మనకి శాంతిని ఇవ్వగలుగుతాడు. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా హల్లెలూయా. ఈ శాంతిని ఎవరికి ఇస్తాడు? బైబిల్లో ఈ శాంతిని ఎవరికి ఇస్తాడు, ఏ విధంగా శాంతిని మనం పొందుకోవాలి అని మనం చూస్తే, ప్రభు అంటాడో, నాకు ఇష్టలైనటువంటి ప్రజలకే నా శాంతిని మీకు అనుగ్రహిస్తాను. చప్పలు కొట్టండి గట్టిగా సంతోషంగా.
అంటే ఏంటంటే ఆయనకి ఎవరైతే ఇష్టలుగా ఉంటారో, ఆయనకి ఇష్టమైనటువంటి ప్రజలకు శాంతిని అనుగ్రహిస్తారంటున్నాడు. అంటే మందిరానికి వచ్చినటువంటి వారందరూ ఆయనకి ఇష్టలా? అట్లా అనరాదు. మందిరానికి వచ్చినటువంటి వాళ్ళందరూ ఆయనకి ఇష్టలు అంటే చాలామంది ఆయనకి ఇష్టలుగా ఉండలేకపోవచ్చు. కొంతమంది లోకానుసరంగా నడుచుకోవచ్చు, కొంతమంది లోకాశలో తిరగవచ్చు, మరి కొంతమంది దేవునికి దూరంగా వెంబడించి మందిరానికి వచ్చి రానట్లుగా ఉండవచ్చు. ప్రభు అంటాడు, నాకు ఇష్టలైనటువంటి ప్రజలకు ఈ భూమి మీద శాంతి సమాధానం నేను కలగ చేస్తానని ప్రభు చెప్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. లోక సువార్త 2:14 మనం చదివితే అక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు, నాకు ఇష్టలైనటువంటి ప్రజలకు ఈ భూమి మీద శాంతిని నేను అనుగ్రహిస్తానని చెప్తున్నాడు. చదవండి, ఆ మాటలు చదవండి. సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమయు, ఆయనకు ఇష్టలైనటువంటి మనుషులకు భూమి మీద సమాధానము కలుగును. ఆమేన్, హల్లెలూయా. భూమి మీద సమాధానము కలుగును ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకి. అంటే పరలోక రాజ్యంలోనే కాదు శాంతి సమాధానాలు, ఆయనకి ఇష్టలైనటువంటి ప్రజలకు ఈ భూమి మీద కూడా ఆయన సమాధానాన్ని కలగ చేస్తాడంట. ఈ భూమి మీద మనం సమాధానంగా లేకపోతే మరి పరలోక రాజ్యంలో మనకి శాంతి సమాధానాన్ని ఎట్లా పొందుకుంటాం? అందుకనే ఈ లోకంలోనే మనము అనేకులకి నువ్వు ఎప్పుడైతే ఇష్టముగా ఉన్నావో ఆ తర్వాత దేవుడు కూడా నిన్ను చూస్తాడో, నిన్ను కూడా దేవుడు ఇష్టపడతాడు. ఆయనకి ఇష్టమైనటువంటి మార్గంలో నడిచినప్పుడు, ఆయనకి ఇష్టమైనటువంటి ఆజ్ఞలలో కట్టడాలలో మనం నడుస్తున్నప్పుడు, ఆయన మనల్ని ఇష్టపడుతున్నప్పుడు ఈ లోకంలోనే నీకు శాంతి సమాధానాన్ని కలగ చేస్తాడు. ఈరోజు చాలామంది జీవితాల్లో కొన్ని కుటుంబాల్లో మనం చూస్తూ ఉంటుంటే కొంతమంది జీవితాల్లో శాంతిని కోల్పోతున్నారు, సమాధానాన్ని కోల్పోతున్నారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎవరికి శాంతిని ఇస్తాడంటే యెషయా గ్రంథంలో 26:3 ఒక చక్కటి మాట రాయబడింది, చదవండి. చదవాలి. ఎవరిని మనసు నీ మీద ఆనుకునునో వాణ్ణిని నీవు పూర్ణ శాంతి గల వాణ్ణిగా కాపాడుదువు. ఏలయనగా అతడు నీ యందు విశ్వాసం ఉంచాడు గనుక యెహోవాయే యుగ యుగములు. ఆమేన్, హల్లెలూయా. ఈ 3వ వచనంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, ఎవరి మీద మన మనసు ఆనుకుంటాదో వారిని పూర్ణ శాంతిగా కాపాడతారు. అయితే మన విశ్వాసం అంతా దేని మీద ఉండాలంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు మీద ఉండాలి. యేసుక్రీస్తు మీద నీ విశ్వాసం కలిగి ఉన్నావు అనుకోండి, నిన్ను పూర్ణ శాంతిగా నిన్ను కాపాడుతాడు. మనుషుల మీద మన విశ్వాసంతో ఉండకూడదు, మనం మనుషులు నమ్ముకోకూడదు. వారు కొంతవరకు బాగానే ఉంటారు, కొంతవరకు దూరం అయిపోతారు. అప్పుడు మనకు బాధ వేయచ్చు, మనకి కొద్దిగా కష్టం అనిపించవచ్చు. కొంతమందిని మనం నమ్ముకుంటాం, సేవకులైనా, కొంతమంది ఆత్మీయులైనా, లేకపోతే లోకస్తులు. కొంతమంది నమ్ముకున్న తర్వాత నమ్ముకున్నంత వరకు బాగానే ఉంటారు, తర్వాత చిన్న ప్రాబ్లమ్స్ వచ్చినాయి అనుకోండి, దూరంగా వెంబడిస్తూ ఉంటారు. అప్పుడు ఎట్లా ఉంటుందో చెప్పండి, మనిషికి ఎంత బాధ వేస్తుంది ఒకసారి ఆలోచించండి. నమ్ముకునేటువంటి వారే ఈ రోజున చాలామంది ద్వారా ఎన్నో బాధలు, కష్టాలు, శ్రమలు రావచ్చు. మరి మన మనసంతా ఎవరి మీద అనుకోవాలి చెప్పండి? ఎవరి మీద అనుకోవాలి? భర్త మీద అనుకుంటే నీకు సమాధానం కలుగుతుందా? లేకపోతే అత్త మీద అనుకుంటే నీకు సమాధానం కలుగుతుందా? కోడల మీద అనుకుంటే నీకు సమాధానం కలుగుతుందా? చెప్పండి. నువ్వు ఎవరిని నమ్ముకున్నా, ఎవరిని నువ్వు ఒకవేళ పలానా వాళ్ళ మీద నువ్వు నా బలము, నా యొక్క డబ్బు, వాటి మీద అనుకున్నా కానీ నీకు సమాధానం అనేది కలగదు, శాంతి నీకు దొరకదు. పూర్ణ మనసుతో ప్రభు మీద నువ్వు ఆనుకోవాలి. హల్లెలూయా.